నమస్కారం ఫ్రెండ్స్, ఆస్థా డివోషనల్కి స్వాగతం. చాలామంది అడుగుతున్నారు, చాలా సరళమైనటువంటి కష్టతరం కానటువంటి వశీకరణ ఉపాయాలని చెప్పండి అని. వశీకరణాలని మన స్వలాభాపేక్షకి, నిత్యావసర అవసరాలకి వాడకూడదు. ఈ వశీకరణాల వలన ఇతరులకి కీడు కానీ, ఇబ్బంది కానీ, చెడు కానీ జరగకూడదు. అలా జరిగినట్లయితే దాని వలన కలిగే నెగటివ్ ఇంపాక్ట్ మనం అనుభవించాల్సి వస్తుంది. వశీకరణాలను చేసేటప్పుడు చాలా జాగ్రత్త అనుసరించడం అవసరం. ఈరోజు ఒక మంచి వశీకరణ ఉపాయాన్ని చెప్తాను. 5 లవంగాలను తీసుకొని ఒక తెల్ల కాగితం మీద పెట్టండి. ఇవి కాకుండా ఇంకో 2 లవంగాలను తీసుకోండి. అంటే మొత్తం 7 అన్నమాట. ఈ 2 లవంగాలని పట్టుకొని 5 లవంగాల చుట్టూ క్లాక్ వైజ్గా 7 సార్లు మీరు ఎవరినైతే వశీకరణం చేసుకోవాలనుకుంటున్నారో వారి పేరు చెప్పుకొని తిప్పండి. తరువాత వీటిని మూట కట్టండి. 7 రోజుల వరకు మీ తలగడ క్రింద వీటిని పెట్టండి. ఈ విధంగా శనివారం నాడు రాత్రి పెట్టుకొని వచ్చే శనివారం వరకు వీటిని బయటికి తీయవద్దు, ఎవరికి కనపడనీయవద్దు. చివరి రోజున మీరు లేచిన వెంటనే ఎవరిని వశీకరణం చేసుకోవాలనుకుంటున్నారో వారి పేరు చెప్పుకొని వాటిని కాల్చేయండి. కాల్చేసిన బూడిదను తీసుకువెళ్ళి పారే నీటిలో వదలండి. ఈ విధంగా 7 సార్లు వరుసగా క్రమం తప్పకుండా చేసినట్లయితే మీ వశీకరణం ఫలిస్తుంది. మరికొన్ని సరళమైన వశీకరణ ఉపాయాలతో మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ బటన్ని ప్రెస్ చేయగలరు. థ్యాంక్ యూ.